నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. విజయవాడ అండి వీళ్ళదే. వీళ్ళ పరిస్థితి చాలా దారుణం అండి. తండ్రి చనిపోయాడు ఆమెకి. ఇక్కడ రండి, ఇలా ఉంటే పైకి రండి కొద్దిగా. ఈ పాప అండి, ఏమీ నోట్లో మాటలు రావు. ఈ పాప ఎన్ని సంవత్సరాలమ్మా మంచంలో ఉండి పూర్తిగా? నువ్వు మామూలుగా అయితే సంవత్సరం పాటు అసలు లెగవలేదు అయ్యారు. ఇక బెడ్లోనే పడుకునే విధానం కూడా ఈ మాంసం కరిగిపోయింది కదా. ఇగో ఎముకలు ఉన్నాయండి, ఇగో చూడండి. అసలు ఈ మంచంలో పడుకుంటాకి అన్ని మెత్తలు తలగడి దుండ్లు పెట్టుకోవాలి, మొత్తం బాడీ మొత్తం. ఇంట్లో ఎన్ని అన్ని తిండ్లు నేనే వాడేదాన్ని. భర్త పెళ్ళయింది, పిల్లకి. తను ఇలాగ ఇప్పుడే అయిపోయిందో వదిలేసాడు, వెళ్ళిపోయాడు. కడుపు నిండా గడ్డలేనండి. కడుపు చూడండి, చిన్న బాబు ఉంటే ఎలా ఉన్నారో అలా ఉంది కడుపు నిండా గడ్డలే. ఏం బాధలు నీకు చెప్పు? థైరాయిడ్, ఫస్ట్ థైరాయిడ్ ఉండేది పెళ్ళైన కొత్తలో. తర్వాత ముక్కులో నుంచి బ్లడ్ పడుతుందని ఆయన తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపిస్తే చిన్న బ్లడ్ బబుల్ ఉంది అని చెప్పి టాబ్లెట్స్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ టెస్టులకి రమ్మంటే ఆయన తీసుకెళ్ళలేదు. తర్వాత పరిస్థితులు మారిపోయినాయి. ఒక రోజు లేస్తే ఒక రోజు లేవలేదు. వంట కూడా వీళ్ళిద్దరికి. ఈమెకేమో మాటలు తెలివి అన్నీ లేవు. ఈమెకి మంచంలోనే ఆమెకి వీక్ అయిపోతున్నారు కదా. ఈ బిడ్డ అయితే మంచమే ఇంకా లేకట్లేదండి, తిరగట్లేదు, అసలు జరగట్లేదు. పోయినసారి ఇక్కడికి వచ్చినప్పుడు కొద్దిగా ఉంది కానీ మళ్ళీ వచ్చే ముందు, ఇంతకు ముందు వచ్చినప్పుడు చనిపోతా. ఇంకా నన్ను బయటే చేస్తారేమో, అందరిని ఫోన్లు చేసి పిలవాలేమో అని అమ్మ. నేనేమో అందరూ వచ్చి అమ్మని అక్కడ ఏమంటారు అని నేను చాలా భయపడిపోయాం. నేను చనిపోతాను, ఇంకా నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యని నేను చెప్పడానికి చూస్తున్నాను కానీ నోట మాట రావట్లేదు. నాకు సైగ చేస్తున్నాను కానీ అమ్మకి అర్థం కావట్లేదు అసలు. ఇంకా తర్వాత రోజైతే ఇంకా అసలు ఆ సంవత్సరం పాటు కూడా అసలు అన్నం లేదు నాకు. ఒక నెల మొత్తం పుచ్చకాయ చూసుకుంటా వంట చేయడానికి కూడా నాకు కుదరట్లేదు. ఎక్కడుంటారు మీరు? ఎక్కడుంటారు? సింగనగర్. ఇక్కడికి వచ్చాక ఇప్పుడు ఎట్లుంది భోజనం, అది పరిస్థితి ఎట్లుందమ్మా? ఇప్పుడు భోజనం అది టిఫిన్ బాగానే చేస్తున్నాను అయ్యగారు. అది మంచంలో ఉంటాయి కదా, ఒక్క అడుగు తీసి కూడా గుమ్మంలో కూడా దాటరాలే, మంచంలోనే. అసలు మంచం దిగడం కాదు, అసలు అమ్మే లేపాలి నన్ను దేనికైనా కూడా. ఇప్పుడు కొద్దిగా నడుస్తున్నారు, ఇప్పుడు నేనే దిగి వెళ్తున్నా. చప్పలు కొట్టాలి గట్టిగా. అసలు ఇలాంటి మనిషికి ఎవరైనా గ్యారంటీ ఇస్తారా? రమ్మని చెప్తారా? వీళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు ఆ విజయం నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళ ఆనందము. ఎన్ని గంటలకు కూర్చున్నావు ఇక్కడ? సాయంత్రం దాకా, చీకటి పడింది దాకా. అప్పుడు నీకేమైంది మీ అమ్మాయిని చూసినప్పుడు? ఇక్కడ బాగుందండి, ఇంకా మరి నమ్మకం కుదిరింది. అసలు నేను నించోవడం ఏంటి, నేను ఇంతసేపు కూర్చోవడం ఏంటి అని నాకే ఆశ్చర్యం వేసింది. ఇంకో విషయం ఏంటంటే అక్కడ లైన్ లో కూడా నించున్నాను. గట్టిగా రాధిక. ఎక్కుళ్ళు వచ్చేసినాయి గారు, గట్టిగా ఎక్కుళ్ళు వచ్చేసి ఇంకా ఊపిరి ఆగిపోయిద్దామా అని పైకి చూస్తున్నాను. అప్పుడు అమ్మ అర్థం చేసుకొని ఇంకా మీకు ఫోన్ చేసింది. ఆ పూట కూడా మీరు అలా వాటర్ ప్రార్థన చేశారు. అంతకు ముందు అమ్మ నీళ్ళు ఇచ్చింది మామూలుగా, అవి తాగినా కూడా ఎన్ని తాగినా నీళ్ళు ఎక్కి లాగల. మీరు అలా ప్రార్థన చేసి ఇచ్చారు వాటర్, కొంచెం అన్ని తాగానంతే. ఇది చాలా మందికి ఎక్కులు వస్తాయి కదా. పెద్ద హాస్పిటల్కి వెళ్ళిన ఒకసారి భాస్కర్ రెడ్డి గారు అని జిల్లాలు కూడా ఇక్కడే, వాళ్ళ తమ్ముడికి ఎక్కుళ్ళు వస్తుంటే, ఆయన పెద్ద హాస్పిటల్ ఉంది ఆయనకి, ఆయన వల్ల కాలే. మన చార్మన్ దగ్గర ఒక మేడం ఉంటుంది, ఆవిడ కూడా సూపరింటెండెంట్ అన్నట్టు ఆ హాస్పిటల్కి, చార్మన్ హాస్పిటల్కి. వాళ్ళ వల్ల కూడా కాలే. ఆమె చెప్పింది పలానా సాట సుదర్శన్ గారు వెళ్ళండి అంటే
నేను వెళ్ళి ఇలా అన్నాను అంతే, ఎక్కులు అప్పుడే ఆగిపోయింది. అప్పటికి 6 రోజులు ఎక్కులు ఆపలేకపోయింది, అంత పెద్ద హాస్పిటల్. మంత్ కూడా నీకు ఏదో ప్రాబ్లం ఉండే కదా? అవునయ్య గారు, డేట్స్ అవి నాకు అంతకు ముందులా 3 వీక్స్కి ఒకసారి వచ్చేవి. తర్వాత ఈ ప్రాబ్లం వచ్చాక 2 వీక్స్కి ఒకసారి రావడం మొదలుపెట్టి, ఆ తర్వాత అసలు పూర్తిగా ఆగిపోయినాయి. చాన్నాళ్ళు రాలేదు. మీరు ఒకరోజు ఫోన్ చేసినప్పుడు మీరే అడిగారు వస్తుంది అని, అడిగితే రావట్లేదని చెప్తే ఆ రోజు ప్రార్థన చేశారు, 2వ రోజే వచ్చి చాపట్లు కొడుతుంది గట్టిగా. ఈ రోజు ఎంతమందికి ఇలాంటిది అద్భుతం అంటే, బాగా ఓవర్ బ్లీడింగ్ అయిన వాళ్ళకి ఆగిపోతుంది, అస్సలు రాకపోతే ప్రార్థన చేయగానే అద్భుతం జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. నిజంగా అండి, ఎందరి జీవితాల్లో గొప్ప అద్భుతాలంటే చూడండి. ఈ బిడ్డలు అయితే వెనక ముందు ఎవరు లేరు. ఒకవేళ ఈమె చనిపోతే వీళ్ళని ఎవరు దగ్గర తీసుకోరు. ఈమె చనిపోతే ఇప్పుడు వాళ్ళిద్దరు ఏమవుతారో తెలియదు. మొత్తం ముగ్గురు జీవితం ముడిపడి ఉంది. నేను మాట ఇచ్చాను, రాధిక నువ్వు ధైర్యంగా ఉండు రాధిక, నేను ప్రార్థన చేస్తాను కదమ్మా, నువ్వేం టెన్షన్ పడుకున్నావు. ఇవాళ ఎలా నిలబడిందంటే ఆయన దేవుని కృప, బ్లడ్ సర్క్యులేషన్ అంతా బాగుంది. కడుపులో ఎన్ని గడ్డలు ఉన్నాయి దాదాపుగా? వాళ్ళు చెప్పడం ఒకటే అని చెప్పారు అయ్య గారు, కానీ ఇక్కడ 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 ఇది మొత్తం గడ్డలుగా తగులుతున్నాయి. అందువల్ల నా ఆహారం తినదు. కానీ ఇప్పుడు ప్రార్థన చేశాక నువ్వు అవి ఏం కాదు, అవి ఆటోమేటిక్గా స్పీడ్గా కరగకూడదు, స్లోగా కరుగుతాయి. నేను ప్రార్థన చేస్తాను, ధైర్యంగా ఉన్నప్పుడు తింటున్నావు కదా, హ్యాపీగా ఉన్నావా? కొద్దిగా నడువా, ఇక్కడ చప్పలు కొట్టండి అందరూ. చూడండి, మీ పేరేంటమ్మా? రాజేశ్వరి. నేను బెడ్ లో ఉన్నప్పుడు అమ్మ ప్రార్థన చేసేది, లాస్ట్ లో అదే చనిపోతాను అనుకున్నాను, మాట రాలేదని చెప్పేసి ఆ టైంకి యేసయ్య నువ్వే నడిపించు, ఇంతమంది సేవకులు ఉన్నారు, మా కోసం ఒక్క సేవకుడిని నువ్వు పంపలేవా, ఎవరిని నియమించావో వాళ్ళ దగ్గరికి మమ్మల్ని నడిపించు అని ప్రార్థన చేసేది దగ్గర కూర్చొని. నేను మీ ప్రోగ్రామ్ టీవీలో వస్తే తీసేవనేది, ఎందుకు అబద్ధం అనుకుని ఈ అద్భుతాలు చూసినప్పుడు అంటే ఆవిడకి నమ్మేది ఇవన్నీ ఎట్లాగా చెప్తారు అనుకునేది. యథార్థం చెప్పు, ఏమనిపించేది? మామూలుగా మనీ ఇచ్చి చెప్పిస్తున్నారు, ఇవన్నీ మనుషులతో చెప్పిస్తున్నారు అనుకున్నావా? అనుకునేదాన్ని. తర్వాత ఒక రోజు రిమోట్ తీసుకోవడానికి లెగటానికి లెగలేదు. నేను బయటకు వెళ్ళే పాటికి ఆ రిమోట్ తీసుకోవడానికి కుదరక మీ ప్రోగ్రామ్ చూసింది. ఇప్పుడు ఇక నా ప్రోగ్రామే చూస్తుంది, ఎవరి చూడదు. ఆమేన్, హల్లెలూయా. హైదరాబాద్ వెళ్దాం అని ఒక రోజు చేతగాక ఆ రిమోట్ నొక్కేసరికి నా ప్రోగ్రాం వస్తుంటే ఏందని కొంచెం చూసిన తర్వాత అప్పుడు అర్థమైంది. చప్పట్లు కొట్టాలి. ఇక్కడికి వచ్చినప్పుడు ఆమె చెప్తుంది, నేను ఇంతసేపు నిలబడటం అనేది చిన్న విషయం కాదు, ఇది నా జీవితంలో సంవత్సరం తర్వాత ఫస్ట్ టైం నిలబడ్డాను, ఇక్కడ కొంచెం ఆహారం తిన్నానని ఆనందపడుకుంటూ ఇంటికి వెళ్ళారండి. హల్లెలూయా. మీరు సంతోషం పరిపూర్ణమవును గాక. ఆమేన్. గట్టిగా చెప్తాం, హల్లెలూయా, హల్లెలూయా. రా, వాళ్ళ కూతురు తీసుకురా, రావాలి. చప్పలు కొట్టండి, వాళ్ళు వస్తుంటే చప్పలు కొట్టండి. వీళ్ళందరూ చచ్చేటోళ్ళు బతికించడమే మన పని. చప్పలు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఫీల్ ద హోలీ స్పిరిట్. చప్పలు కొట్టండి ముసలమ్మ, కొట్ట, చప్పలు కొట్టాలి. ఆమేన్. తిరుగా ఫీల్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. చప్పలు కొట్టాలి గట్టిగా పరిశుద్ధాత్మ అభిషేకంలో. ఆమేన్. లే ద హోలీ స్పిరిట్. ఆమేన్. ఆ మనిషి ఈ మనిషి ఒకటే కనపడుతుందా? ఆ మనిషి ఈ మనిషి ఒకటేనా కాదా? ఆ మనిషి ఈ మనిషి ఒకటి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి అక్కడ, వాళ్ళని అందరూ పబ్లిక్ తీయండి. ఆ మనిషి ఈ మనిషి ఒకటేనా వేరు మనుషులా? హల్లెలూయా. ఒకటే అన్న వాళ్ళు చేతులు ఎత్తండి అమ్మా, అందరూ ఒకటేనా? ఇది ఏ పవర్ అంటే ఇది సూపర్ న్యాచురల్ పవర్. చెప్పండి గట్టిగా, ఏ పవర్ ఇది? దేవుడు చెప్పండి తన అభిషక్తుడైన తన దాసుడైన సుదర్శన్ రావు గారికి
సూపర్ న్యాచురల్ పవర్ ఇచ్చేసాడు. ఒకటి చెప్పనా, మీరు క్రైస్తవులు ఉంటే ఉన్నారు, హిందువులు ఉంటే ఉన్నారు, బైబిల్లో ఎన్ని అద్భుతాలు ఉన్నాయంటే పాత నుంచి కొత్త నిబంధన వరకు సరిగ్గా లెక్కెట్టండి, ఏళ్ళ మీద లెక్కట్టవచ్చు. కానీ ఈరోజు మన యూట్యూబ్లో చూడండి, వేల వేల అద్భుతాలు ఉన్నాయి. హల్లెలూయా చెప్పండి. వేల అద్భుతాలు, వందలు కాదు. ఇక మేము పెట్టని బోర్డని చచ్చిని పెడతాం, దేవుడు సమయం ఇచ్చినప్పుడు పెడుతున్నాం. ఈ పిల్ల ఎన్నాళ్ళైంది ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి? 3 సార్లు. ఈమెను ఎంతకాలం అయింది ఇక్కడ తీసుకురొచ్చి? ఎన్నాళ్ళు అయింది ఇక్కడికి వచ్చి? మీరు ఎన్ని నెలలు అయింది? నెల అయిందా, 2 నెలలు అయిందా? 2 నెలలు అయింది సార్. 2 నెలలు అయింది. 2 నెలలు. అది ఇప్పుడు అర్థం అవటాన్ని చెప్తున్నా. 2 నెలల క్రితం ఈమెను ఇక్కడ తీసుకొచ్చినప్పుడు ఏంటి ఈమె పరిస్థితి ఏంటి? హాస్పిటల్ చూపించాం సార్. ఏ హాస్పిటల్ అది? బీబీనగర్లో. బీబీనగర్ సార్. బీబీనగర్. ఇంకా ఆడనే చూపించినాం. రామారావు హాస్పిటల్కి పోయినాం. రామారావు అంటే అదే భస్మతారక హాస్పిటల్ పోయారు, క్యాన్సర్ అని చెప్పి. ఈ మనిషికి అందరికి ఆవులకి మేకల కొమ్ములు వచ్చినట్టుగా ఈమెకి ఇక్కడ గెడ్డలు వచ్చింది. ఈ సైడ్ ఎంతలో ఉన్నాయి గెడ్డలు? అంతంతలో. ఆ సైడ్ అంతా ఉంది, ఈ సైడ్ ఎంతలో ఉంది, ఇంతలో గెడ్డలో. ఈ పిల్ల ఇప్పుడు ముట్టుకున్నా నేను, ఇది కూడా చెప్తాను వినండి. ఆ గెడ్డలు ఉంటే పిల్ల దమ్ము వచ్చేసి, అంతేనా? అంతే సార్. అలా అయిపోతుంది. ఆహారం లేదు, నీళ్ళు తాగుతుందా? నీళ్ళు తాగుతలేదు సార్. నీళ్ళు లేవు, ఆహారం లేదు. ఈ గెడ్డలు మూసిపోయింది లోపలికి. దాని లెక్క ఏంటంటే హాస్పిటల్ ప్రకారంగా ముందు రేడియేషను, కీమోలు అంటారు. ఇక్కడ కీమోలు పెట్టేసరికి ఏమైపోతుంది? నల్లగా కమిలిపోయి ఈ మాంసం అనేటువంటిది ఇక పనిచేయకుండా కుళ్ళిపోతూ ఉంటుంది, హోల్స్ పడిపోతూ ఉంటాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో పిల్ల అన్నం తింటలే. ఆ కీమోలు పెట్టడానికి కూడా ఈ పిల్లకి సహకరించదు. ఆ శరీరంలో మీరు చూస్తారు కదా ఎంత సన్నగా ఉందో, అదిగో చూడండి ఎంత సన్నగా ఉందో, ఆ గెడ్డలు ఎంత లోలో ఉన్నాయో. శరీరం సహకరించదు, కీమోలు తట్టుకోలేదు, అయినా పెట్టేస్తాను అంటున్నారు వాళ్ళు. ఈయనకి చూసాడంటే ఒకసారి, కానీ వీళ్ళు గట్టిగా చెప్పారంటే ఇక ఆ సేవకుడు తప్ప ఇంకోటి లేడయ్యా, నువ్వు ఎన్ని హాస్పిటల్ తిప్పినా ఏం చేసినా ఆ సేవకుడిని మించిన వాడు లేడు. తీసుకెళ్తే పిల్లని తీసుకెళ్ళి ఏమన్నా కానుక అడిగితే ఇచ్చేసాయి, నీ పిల్లని బ్రతికిస్తాడని చెప్తే వీళ్ళు కూడా తెలుసు, వీళ్ళు కూడా స్వస్థతలు వచ్చింది అమ్మో అని. అప్పుడు ఆ పిల్లని తీసుకుని వస్తే పిల్ల నుంచుంటలేదండి, ఇలా కూర్చుండిపోతుంది. శక్తి లేదు ఒంట్లో కదా, కూర్చుండిపోతుంది. ఇక్కడే చిన్న ప్రార్థన చేసాం. అప్పుడు ఏమైందమ్మా నీకు చెప్పే మాట వచ్చింది? అప్పుడు మాట వచ్చింది, అంతకుముందు మాట్లేదు. అమ్మ చూసావా, 18 సంవత్సరాల పిల్ల అంటాడు, 18 years. మాట్లేదు, మాట్లాడిన గాల్లో అంటుంది, అర్థం అవ్వక. అంతేనా? చూడండి, ఇప్పుడు అన్నం తింటున్నావా? మంచిగా తింటున్నది. చప్పలు కొట్టండి గట్టిగా. ఇలాంటి బిడ్డలను ఇది ఓపెన్ ఛాలెంజ్ అండి. కొంతమంది అనుకుంటారు, ఈ పాస్టర్ల మాటలు ఎందుకు నమ్ముతారు మీరు? హాస్పిటల్కి నమ్మాలి కదా అంటారు. హాస్పిటల్లో ఎక్కువ, ఇప్పుడు నేను ఎక్కువ? నిజం చెప్పండి, మీరు చెప్పాలి. నేను ఎక్కువ, హాస్పిటల్ ఎక్కువ? చేతులు నిలబడి చెప్పాలి, నించుని చెప్పండి మీరు. ఇది నిజమో అబద్ధమా? ఆయన ఒక్కడే నుంచి ఉన్నాడా? 2-3 నుంచి ఉన్నారు. ఓ అందరూ లేచిపోతున్నారు. చప్పలు కొట్టండి, అక్కడ చూపించండి అమ్మా. హల్లెలూయా. ఇది హాస్పిటల్ ఎక్కువ, సుదర్శన్ రావు గారు ఎక్కువ? ఎందుకంటే వాళ్ళు 1-2 అంతే. ఇవాళ చనిపోయిన వాళ్ళని బ్రతికించిన చరిత్ర నాలో ఉంది. ఇదే సిటీలో ఎంతమంది ఇళ్ళకైనా తీసుకెళ్ళగలను. ఆమె చనిపోయింది, పాస్ గారు ప్రార్థన చేస్తే బ్రతికింది అని చెప్పగల సాక్ష్యాలు ఇదే సిటీలో ఉన్నాయి. ఆమె ఇట్లా చెప్పగల దేవుడు కృపించాడు. చప్పలు కొట్టండి గట్టిగా. ఆమేన్. దేవుని బిడ్డలారా గమనించండి, ఇవన్నీ నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మన దేవుడు ఒక సేవకుడు కూర్చున్నాడు, ఒక సేవకుడిని ఎన్నుకున్నాడు. ఆయన బోనాలు సుదర్శనం అని చెప్పండి మీరు. అంతే. చచ్చిపోతున్న వారు కూడా తీసుకొచ్చేయండి ఇక్కడికి. ఒకవేళ ఆ నింద ఏదైనా ఉంటే నేను భరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఏ నింద మీకు రాదు, నా మీద కూడా రాదు. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఇక్కడ తీసుకొస్తున్నారు, బ్రతుకుతున్నారు. దేవుడే కార్యం జరిగిస్తున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇది చాలా గొప్ప అద్భుతాలండి. ఇది చాలా భేదవాడు, ఏదో ఆ చిన్న వ్యాపారాలు చేసుకుని బ్రతికే బిడ్డ ఇక చనిపోద్దని ఆశ వదులుకునే ఆ సమయంలో యేసు ఆశ్చర్యపరానికి వచ్చారు ఈ బిడ్డతోటి. ఇవాళ ఎంత ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్
ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తితో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కుంటివాళ్ళు నడుస్తున్నారు, గుడ్డివాళ్ళు చూపు పొందుతున్నారు, కుష్టి వ్యాధులు తగ్గిపోతున్నాయి, అనేకమైన బలహీనతలు తగ్గిపోతున్నాయి. బలహీనత ఆత్మలన్నీ యేసు నామములో వెళ్ళిపోవాలి. నాకు టీవీలో చూసి మీ గురించి చెప్పగానే నేను ఎట్లా వెళ్ళాలి అని చెప్పి చాలా ఆశ, నాకు నిజంగా ఆశ కలిగిన హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు నా జీవితంలో. మరి ఆ నొప్పి రాకుండా ఇప్పటికీ చాలా ప్రశాంతంగా ఉంది. నా పేరు సుప్రియ అండి. నాకు 6 months బ్యాక్ నేను హాస్పిటల్కి వెళ్తే బ్రెస్ట్లో గడ్డు ఉంది, సర్జరీ చేయాలని చెప్పి చేసిన తర్వాత మళ్ళీ అది క్యాన్సర్, బ్రెస్ట్ మొత్తం తీసేయాలని చెప్పిండ్రు. నేను బాధపడుతున్నా. ఒకరోజు మా నాన్న అన్నారు, నేను ఒక ప్రోగ్రాం చూస్తాను, గుర్రంగూడ సుదర్శనమయ్య గారు, నేను అక్కడికి తీసుకెళ్తా అని చెప్పిండ్రు. వెళ్ళిన తర్వాత అయ్యగారు చూడగానే, సుప్రియ నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు, నీకు దేవుడు స్వస్థతనిస్తాడు అన్నారు. అయ్యగారు చెప్పినట్టు సర్జరీ జరగదు అని చెప్పిండ్రు. సర్జరీ జరగలేదు. 6 months అవుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు ఏ ప్రాబ్లం లేదు. నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే కారణం ఈ దైవజనులు. నిజంగా దేవుడికి వందనాలు, అయ్యగారికి కూడా వందనాలు. కానించి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాను. ఇంటికి వెళ్ళంగానే జ్వరము మళ్ళీ వస్తుందయ్యా. విజయవాడలో చూపించుకున్నామయ్యా, మళ్ళీ తగ్గిందని ఇంటికి వచ్చామయ్యా. మళ్ళీ సెంటినీ హాస్పిటల్ ఆడకెళ్ళానయ్యా, జ్వరం వచ్చిందని. ఆడ 10 రోజులు 15 రోజులు ఉన్నాను. ఆడ తగ్గలేదు. మా పిల్లి చెప్పిందయ్యా, ఏమని? అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు, హైదరాబాద్లో తగ్గిద్ది, నువ్వు ఆడకెళ్ళి అయ్యా తగ్గిద్దిరా నీకు అని అంటే, ఆమె ఆడకు తీసుకెళ్ళండి లేకపోతే నేను చచ్చిపోయేటట్టున్నాను. 10 రోజులు అయిన తర్వాత సారు మేనగాళ్ళు ఫోన్ చేసింది సార్, పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు, తగ్గిపోతే తీసుకెళ్ళి మామయ్య అందు నన్ను. అయితే నేను హాస్పిటల్లో తీసుకురావాలంటే టెచ్చరి మీద తీసుకురావాలి పిల్లోడిని. వాళ్ళని అడిగితేను తీసుకెళ్తాం కుదరదు, తీసుకెళ్తే రావటం పడదు, అట్టి పెట్టమన్నారు సారు. ఇక అట్టి పెట్టాం, ఇంటికి వచ్చాం. మళ్ళీ జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన తర్వాత మళ్ళీ మీ వాక్యం విన్నాము చెల్లో, విని మాకు సంతోషం కలిగింది. మీరు ప్రార్థన చేసిన కానీ ఇప్పటి వరకు జ్వరం లేదు సార్. చప్పట్లు కొట్టండి. ఆయన ప్రజలని మీ అందరికీ దేవుడు విడుదల, స్వస్థత, ఆశీర్వాదం ఇచ్చునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మన చింతలన్నీ కూడా యేసయ్య తీర్చేస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. చింతలన్నీ తీరెను అనండి. చింతలన్నీ తీరెను యేసు చెంత చేరగా. చెప్పాలి, చింతలన్నీ యేసు చెంత చేరినప్పుడు మొత్తం చింతలు తీరిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపగా పరవశుడై నేను హర్షించేదను. అంటే ఒక ఆనందం అన్నట్టు, పరవశుడై హర్షించుకోవాలి. ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు చింతలు ఉండకూడదు. వాక్యం ఏమి చెప్తుంది? నువ్వు చింతకుంటే నీ చింత యావత్తు ఎక్కడ వేయాలి? ఏతుల్లో చెప్తారు. ఆమేన్. హల్లెలూయా. నీ చింత యావత్తు ఏం చేయాలి? మీరు చింతించడం వలన ఏం చేసుకోగలుగుతారు కదా? ఏమైనా చేసుకుంటామా? చెప్పండి.
మరి మీరు చింతించి బాధపడి దుఃఖపడి ఆమేన్ హల్లెలూయా 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 హల్లెలూయా. యాకోబు పేతురు పత్రిక 1 పేతురులో 5వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఆయన ఈ మాటలు మనతో చెప్తారు. ఏమనంటే, ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఎవరు చింతిస్తున్నారంట మన గురించి? అమ్మా నాన్న చింతిస్తున్నారు కదా. నిజమేనా? అమ్మా నాన్న చింతిస్తారా? ఏమైనా ఉంటే చెప్పండి. నిజం. హల్లెలూయా. అంతే కదా, చింతించవలసినంత వరకు చింతిస్తారు అంతే. చింత ఇక లేనప్పుడు ఇక అయిపోద్ది సరే అని. చింతలన్నీ తీరేను అనండి. చింతలన్నీ తీరేను ఎప్పుడు? యేసు చెంత చేరగా. ఆమేన్. చప్పట్లు కొట్టాలి గట్టిగా. చింతలన్నీ తీరేను యేసు చెంత చేరగా, పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపగా. చెప్పండి. పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపగా, పరవశునై హర్షించెదా. దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా, దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా. చింతలన్నీ తీరెను యేసు చెంత చేరగా, చింతలన్నీ తీరెను యేసు చెంత చేరగా, పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపగా, పరవశమై నేను ఆరాధించగా. పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపగా, పరవశమై నేను ఆరాధించగా. దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా, గట్టిగా గట్టిగా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా, దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా. బైబిల్లో ఇట్లా ఉంది. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తున్నైతే ఆయన ఏమంటాడు? ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. గుడి నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మన కొరకు చింతించుతున్నాడు ఎవరు? యేసయ్య. యేసయ్య మన కొరకు చింతించున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దయచేసి ఎవరు చింతపడకండి. ఇంకో శరీరంలో వ్యాధి బాధలు తీరెను స్వస్థపరచెను యెహోవా అనండి. వ్యాధి బాధలు తీరెను స్వస్థపరచెను యెహోవా, అభిషేకం నాపై కుమ్మరించగా, ఆత్మవశునై నేను ఆరాధించేదా. అభిషేకం నాపై కుమ్మరించగా, ఆత్మవశునే నేను ఆరాధించేదా. దిగిరా యేసయ్యా. ఆమేన్. మొన్న పోయిన అంతకుముందు వారం ఏం జరిగింది? ఒక వైరా పక్కన ఒక పల్లెటూరు. ఆయన ఒక వెంకటేశ్వర గారని ఆయన కుటుంబంతో ప్రార్థనకి ఇక్కడికి వస్తుంటే ఆయన గురించి ఆయనను యశోద హాస్పిటల్ పెట్టారు. ఆయన చనిపోతాడని ఊరందరికీ తెలిసిపోయింది. చిన్న పల్లెటూరు. ఆయన ఇక్కడికి వచ్చాక నడవటం, అన్నం తినటం బాగుపడిపోయాడు, మంచిగా అయిపోయాడు. 14 లక్షలు ఖర్చు పెట్టినా బ్రతకడం అని చెప్పేసాడు. తీసుకుపోండి అంటే తీసుకెళ్ళిపోయాడు ఇంటికి. ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చి స్వస్థత పొందాడు. చప్పట్లు కొట్టాడు గట్టిగా. మరి ఊరి వాళ్ళు ఎట్లా చూశారు కదా, అమ్మా ఈయన మంచిగా అయిపోయాడు, చచ్చిపోతాడని అందరికీ తెలిసిపోయింది. హాస్పిటల్లోనే అంత యశోద హాస్పిటల్లో చచ్చిపోతాడు అన్న వ్యక్తి. గుర్రం కూడా వెళ్ళాడు, ప్రార్థన చేస్తే అద్భుతం జరిగిపోయింది, స్వస్థత పడిపోయాడు. లింగి కట్టుకుని ఊరిలో తిరుగుతున్నాడు అని వీళ్ళతో పాటుగా 11 మంది బయలుదేరండి ఆ ఊరు వాళ్ళు. హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా.
ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఇక్కడ వచ్చారు. వచ్చి ఈ వారం, ఈ శనివారం కాక అంతకుముందు శనివారం ప్రార్థన అయిపోయాక బయలుదేరి వెళ్ళిపోయారు. సూర్యాపేట అక్కడ వచ్చాక 1 గంట అయిందంట టైం. ఇంకా ఖమ్మం తర్వాత వాళ్ళదే వైరేదో. సూర్యాపేట బస్సు ఏమైంది, ఇట్లా ఏం జరిగిందో కాలంలోకి ఇట్లా అయిపోయిందంట. అసలు వాళ్ళు ఏమేమి సాక్ష్యం ఇస్తున్నారంటే, ఎదర టైర్లు కానీ వెనకాల టైర్లు కానీ భూమి మీద లేవు, బ్యాలెన్స్లో ఉన్నాయి. ఎదర టైర్లు బ్యాలెన్స్లో నేను. ఆవిడ అంటుంది 1 గంట అందరు నిద్రపోయి ఉన్నారంట. సౌండ్ వచ్చిందంట. అసలు ఏం తెలియదు, 1 గంట టైం ఎవరికి తెలీదు. చూసేసరికి బస్సు అట్లా ఉందంట. నెమ్మదిగా అందరూ దిగిపోయారంట. ఒక్కళ్ళకే చీమ కుట్టినంత దెబ్బ లేదు. చప్పట్లు కొట్టారు గట్టిగా. అసలు మేము విజయవాడ మీటింగ్ చూసుకుని వస్తుంటే వాళ్ళ ఇంట్లోకి రావాలని ప్రార్థించడానికి పోతే వాళ్ళకి వెళ్ళాం. వెళితే వాళ్ళు ఆశ్చర్యమైన విషయాలు చెప్తున్నారు. అసలు వాళ్ళ ఇంట్లో అన్ని అద్భుతాలే. ఈ వెంకటేశ్వర గారు బాగుపడిపోయాడు, ఊరందరికీ తెలిసిపోయింది. వెంకటేశ్వరుల సొంత అక్క బిడ్డనే చేసుకోవడం. వాళ్ళ అక్క కూడా ఆ ఇంట్లో పడిపోయి హోమంలోకి వెళ్ళిపోయింది. కళ్ళు తేలేసింది, మాట పోయింది, చూపు పోయింది. చిన్న ఫోన్లో ప్రార్థన చేశాను అని ఇవాళ అద్భుతంగా నెంబర్ 1గా ఉంది. ఈ 2 ప్రాణాలు ఆ ఇంట్లో పోవాల్సిన ఆగిని. ఆ ఊరు వాళ్ళందరికీ అర్థమైపోయింది ఇక్కడ గొప్ప దైవజనుడు హైదరాబాద్ అని. వాళ్ళు కూడా ఎవరో బాగోపోతే వాళ్ళు కలిపి మొత్తం 11 మంది, వీళ్ళు కాకుండా. ఆవిడ అంటుంది, ఇంతమందిలో ఎవరికి ఏది జరిగినా ఇక ఆ ఊరు వాళ్ళు ఏమంటారు తెలుసు కదా, ఇక పేపర్లు ఏమొస్తాయి, ఎక్కడో యేసు ఆశ్రయపురం అంట వెళ్ళారంట, ఇదిగో అదిగో ఇదిగో అని ఎంత వాళ్ళు అంటారు. మమ్మల్ని అల్లరి చేసేసారు. నిజంగా యేసయ్య ఇంత జరుగుతుంటే అందుట్లో ఒక ఆవిడ అంటుందంట, వీళ్ళు నిద్రపోయి ఉన్నారు కదా, ఆ టైంలో అంట నేను కొబ్బరి నుంచి తీసుకెళ్ళి ఆవిడ నెత్తి మీద చెయ్యి ప్రార్థన చేస్తున్నానంట. ఈ యాక్సిడెంట్ జరిగింది. దిగమ్మ 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 అంటే అయ్యగారు వచ్చి నన్ను నెత్తి మీద చేసాడు అంటుందన్న అందుట్లో ఒక ఆవిడ. హల్లెలూయా. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అలివేలా, బాగున్నావా? రా ఇక్కడికి రా, రండి ఒకసారి చప్పట్లు కొడదాం గట్టిగా. నిజంగా దేవుడిచ్చిన ఒక గొప్ప వరం ఇది. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసు రక్తమే జయం. హల్లెలూయా. అందరూ దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ నీ పేరు అలివేలు కదా, నాకు మొన్న ఫోన్ చేసావు కదా, అప్పుడు నీకు ఏం బాధ ఉందమ్మా? మోషన్ రాక కడుపు ఉబ్బరంగా గ్యాస్ పట్టినట్టు అయ్యింది సార్. ఇంకా కడుపులో మంట, ఒకటే మంట ఇదంతా. ఓకే, మీరు ప్రార్థన చేస్తే ఇంకా ఎంబడే తగ్గిపోయింది. చప్పట్లు కొట్టాను గట్టిగా. మోక్షం రాదా నీకు అసలు మామూలుగా? రాదు సార్, చాలా ఇబ్బంది అవుతుంది. 5-6 రోజులకు ఒకసారి అట్లా వస్తుంది. అసలు మీది ఏ ఊరు అండి? మీది మాది గుండ్లపొట్లపల్లి సార్. మాది మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. మహబూబ్ నగర్ ఊరు గుండ్లపొట్లపల్లి, మహబూబ్ నగర్. అయితే అమ్మ అలివేలి పోయిన వారం వచ్చారు మీరు. ఈ వారం సాక్షి వ్యవస్థకు రమ్మన్నా నేనే ఎవరికి చెప్పలేదు. ఫస్ట్ టైం ఇట్లా ఎవరికి రావాలని చెప్పను. వీళ్ళు చాలా కష్టాలతో ఉన్నారు. వీళ్ళ ఇంట్లోకి పిలిపించుకోవాలి వాస్తవంగా. ఎందుకంటే ఆయన కూడా బీపీయా మీకు? ఎక్కడ మీరు ఏదైనా కంపెనీలు పనిచేస్తున్నారా? తక్కువ జీతం అంట కదా? తక్కువ జీతం సార్. ఎంత నెలకి ఎంత?
నెలకు 8,000 9,000 వస్తుంది సార్. అంతే. అంత చిన్న మనిషి ఆయన, 2 కూతుర్ని హాస్టల్లో పెట్టారు. ఈమెకి ఏమేమో రోగాలు వస్తున్నాయి కదా. అవును సార్. పెయ్యి అరికాల నుంచి నెత్తి వరకు ఏందో పాకినట్లయింది సార్. పాకుతుందా? పాకినట్లయింది. పాకినట్టు అయినాక మొద్దు వరిపోయింది, పెయ్యి మొత్తం మొద్దు వరిపోయింది. ఇప్పుడు ఇట్లా గిచ్చినా కూడా నాకు అర్థం కాదు సార్. ఇప్పుడు పెయ్యి అట్లనే ఉంది. దాంతో పాటు తిమ్మిండ్రు, మళ్ళీ వెనక కిడ్నీల కాడ పొడిచినట్టు సూత్తోటి పొడిచినట్లు నొప్పులు, బాత్రూమ్ సాపుగా రాదు, అంతా ఇంకా నిద్రలకించి ఉలికి పడ్డట్లు. ఇద్దరు పాపలు ఉండరా, పాపలు ఏమవుతారని ఒకటే బాధ సార్ నాకు. చనిపోతే ఈయన కష్టపడి చూపియని ప్లేసే లేదు సార్. లాస్ట్ కాశ పెట్టుకొని మీ దగ్గరకు వచ్చేసిన. మీ చేతులు ఉంది సార్, నా ఆరోగ్యం మొత్తం బాగా చేయడం. నా చేతులు ఉంటారు, నా చేతులు ఉన్నారు కదా. ఇప్పుడు పోయిన వారానికి ఇప్పటికి మంచిగా ఉందా? చాలా బాగుంది చప్పట్లు. అది నేను అనేది, చాలా బాధలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు. ఇక ఈయనకి కూడా బీపీ ఉంటే ఈయన ఎక్కడ గొడవలు అయిపోతాయి అంట కదా. ఈ బిడ్డ అంట, ఈ పాము మచ్చల ఒళ్ళంతా. అవును సార్. ఇక్కడ ఉన్నాయి. ఎప్పుడు పోయినాయా సార్? ఇప్పుడు మీరు ప్రార్థన చేసిన తెల్లారి, నేను ఫస్ట్ పోయిన వారం రాకముందుకే మీరు మీతోటి ప్రార్థన చేయించుకున్న తెల్లారి నుంచే ఓడిపట్టిపోయింది సార్. ఓడిపట్టిపోయినాయి మొత్తం. అంటే ఓడిపట్టిపోయినట్టు తగ్గిపోయినాయి. ఈ మనుషుల మాటలు మనకు అర్థం. తగ్గిపోయినాయి. ఇది అంతా పాము మచ్చలా? అవును సార్. పాము మచ్చలంట. ఇక్కడ నడుము మీద ఎడమ సైడ్ సంక కింద సార్. అవి ఎప్పటి నుంచి ఉన్నాయమ్మా పాము మచ్చలు? అది ఒక 5 నెలల నుంచి స్టార్ట్ అయింది సార్. అది ఎవరు తగ్గించట్లేదా? ఎవరు తగ్గించలేరు. ఏమైనా దుడద ఒకటే గోకుడా, చెప్పుకోలేని పరిస్థితి. మీ దగ్గరికి రావడం వల్ల మాకు మంచి జరుగుతుంది. ఇంకా అల్లులు మంచిగా అయిపోయావు చాలా వరకు కదా. ఇప్పుడు చచ్చిపోతావా బతుకుతావా? బతుకుతా సార్. చెప్పండి. అది నేను ఇక్కడికి రాకపోతే చచ్చిపోయేవాడు. అంటే వీళ్ళు చర్చికి పోయారు ఎప్పుడన్నా? నేను పోలేదు, ఇది ఫస్ట్ టైం సార్. టీవీ ఏదో పెడుతుంటే నేను వచ్చానంట, అంతేనా? అవును సార్. నేను భక్తి ఛానల్, ఓన్ ఛానల్ చూసుకునే ఉంటాయి ఈ ఛానల్. అది చూసుకుంటుంటే కరెంట్ పోయింది సార్. అయితే బయట అటు ఇటు తిరుగుతున్నాగానే మళ్ళీ ఒక 5 నిమిషాల్లో కరెంట్ వచ్చింది. మళ్ళీ పోయి టీవీ పెట్టుకొని కూర్చుందాం, ఎక్కడ భయం అవుతుంది. దేవుళ్ళ ఛానల్ పెట్టుకుంటే కొంచెం ధైర్యంగా ఉండొచ్చు అని పెట్టుకున్నాను. నాకు తెలియకుండా నేను రిమోట్కు నా ఏళ్ళు దాకి మీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది సార్. ఏళ్ళు తాకి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందంట. చప్పట్లు. అప్పుడే దేవుడి మీ దగ్గరికి వచ్చేసాడు చూడండి. అది చప్పట్లు కొట్టాలి గట్టిగా. మీ మాటలు వింటుంటేనే నాకు మంచిగా అనిపించింది. ఒక్కొక్క నెంబర్, నాకైతే చదువు రాదు సార్, ఒక్కొక్క నెంబరు మీ నెంబర్ రాసుకొని మా ఆయన వచ్చినాక ఫోన్ మాట్లాడిపించారు. ఓకే తల్లి. అయ్యా మీ భార్య, ఆయన చెప్తాడు ఇప్పుడు ఎట్లా ఉన్నది భార్య? భయం అవుతుందా పర్లేదా? ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు సార్. మీ ఆవిడ టీవీలో చూస్తేనే స్వస్థ వచ్చేసిందంట. ఏమంతేనా? టీవీలో చూస్తేనే ఈ పాము మచ్చలు ఏమైనా తగ్గినాయి సార్. ఇంకేం తగ్గినాయి? అదొకటేనా? ఇంకేమైనా? అదొక్కటి గ్యాస్ ప్రాబ్లం తగ్గింది. మళ్ళీ అంటే ఇట్లా ఈ గొంతు నుంచి కడుపుల వరకు మొత్తము మంట లేకుండే సార్. అది మీ ప్రోగ్రామ్ చూడక ముందుకు 2-3 రోజుల ముందు స్టార్ట్ అయింది. మీతోటి ప్రార్థన చేయించుకున్నాక తగ్గిపోయింది. నువ్వు ఫోన్ చేసినప్పుడు నాకు టాయిలెట్ కూడా రావట్లేదు, కడుపు రావట్లేదు సార్. కడుపు మొత్తం సార్, కాలు మొత్తం వాపులు వచ్చేస్తున్నాయి. మూత్రం రాకుండా కాలు వాపులు, పెయ్యి మొత్తం వాపు వచ్చేస్తుంది. నాకు చెప్పినప్పుడు అది చెప్పింది. ఇక్కడ ఓ శనివారం వచ్చారు, వెళ్ళిపోయారు కదా. అయ్యా ముఖం వాపు వచ్చేసింది, టాయిలెట్ రావట్లేదు, మోక్షం రావట్లేదు, ఉబ్బిపోయింది అన్నావు. ఎంతసేపట్లో ఉబ్బిపోతాం తగ్గిపోయావు? ఒక సాయంత్రం వరకు ఫ్రీ అయిపోయింది సార్. చప్పట్లు కొట్టండి. అక్కడ ఈ మనిషిని కానీ ఈయన ఆ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఈ 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయి ఇంకా అంత లాస్ట్ స్టేజ్లో ఉంది అంటాడు. అంతే. నిజమా కాదా? ఇది ఎవరు రేపిస్తారండి? అది మనకి ఇచ్చిన వరం. ఇది ఫస్ట్ నేను ఇక్కడికి రాకముందుకు సార్ మీకు మీ నెంబర్ చూసి రాసుకొని మీతోటి ప్రార్థన చేయించుకున్నాక ఇక్కడికి రావాలంటే నువ్వు మందులు బంద్ చేయాలన్నప్పుడు ఆ మందులు జోలి అసలు అక్కడిది ఆ సెల్ఫ్లకించి నేను తీయట్లేదు, చూడట్లేదు సార్. మందులు పూసి పెట్టేసిన. మెడిసిన్ విరోధిని కాదు, కానీ ఈ మెడిసిన్ మిమ్మల్ని బాగు చేయదు. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యేసయ్య నా ద్వారా మిమ్మల్ని బాగు చేస్తారు. ఇది ఖచ్చితంగా. ఎవరైనా అక్కడ ఇక్కడ ఉంటానంటే కుదరదు. ఎక్కడ ఉండాలి లేదా అక్కడ ఉండాలా. నేను చెప్పినప్పుడు ఆయనకి వచ్చింది నమ్మకం. అన్యురాలండి. అది ఆయన అన్యుడు. ఏదో చిన్న కంపెనీలో 7,500 నుంచి వస్తాయంట ఆయనకి. అది ఎలా బ్రతుకుతున్నారో అది తండ్రికి తెలవాలా. ఈ మనిషికి ఏమేమో ఆపరేషన్లు ఏమైనా అయినాయా? 2 సీజనింగ్ అయినాయి పిల్లల కోసమా? ఇక భార్యకి అప్పుడు ఇట్లా పక్కా ఉన్న సార్. ఈ మధ్యనే సుస్తైనాకనే లావ్ అయిపోయినా. అసలు వాపులు వచ్చేసింది అంటే ఫోన్లో తగ్గిపోయినాయి. అంతే కదా. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఫోన్ ఎంతసేపు మాట్లాడాను నీతో?
ఒక 5-10 నిమిషాలు కూడా మాట్లాడలేదు సార్. 5 నిమిషాలు మాట్లాడుతున్నాం కానీ మీరు ప్రార్థన చేసిండ్రో ఏం చేసిండ్రో దేవునికి ఎరక మీకు ఎరక. నాకైతే మంచిగా జరిగింది. థ్యాంక్ యూ గాడ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. ఏం పేరు? లింగమా? లింగం. కిడ్నీ ప్రాబ్లం అండి. లింగం మాల్ నుంచి వచ్చారా? అవును సార్. నువ్వు మొన్న మాట్లాడినట్టు ఉన్నావుగా? అవును సార్, మొన్న నైట్ మాట్లాడిన సార్ తమరితోనే. అప్పుడు చాలా ప్రాబ్లంలో ఉన్నట్టు ఉన్నావు. ఒళ్ళంతా నొప్పులు ఉన్నది. ఎవరైనా వచ్చారా? మా అక్క మా అమ్మ వచ్చింది. రా రా బాబు, చెప్పమ్మా లింగం, ఏంటి అసలు ఆ రోజు పరిస్థితి ఏంటి? చాలా బాగా ఆయాసం వచ్చింది. ఆయాసం బాగా దమ్ము కాళ్ళు చేతులు బాగా గుంజినాయి, చేతులు మొత్తం బాగా గుంజినాయి, నెత్తి బాగా నొస్తుంది. అప్పుడు ఏం చేయాలో తోయక మీ నంబర్ తీసుకొని. ఎవరిచ్చారు మా నెంబర్ మీకు? మా అక్క వాళ్ళ ఊరు కొత్తపల్లి సార్, యాచార మండలము. ఆ అమ్మాయి నెంబర్ ఇచ్చింది. నెంబర్ ఇస్తే ఆ నెంబర్తో తమరికి ఫోన్ చేసిన. తమరు లిఫ్ట్ అంటే తమరు మాట్లాడలేదు, అమ్మగారు మాట్లాడింది. అప్పుడు బాగా ఏడ్చుకుంటూ ఫోన్ చేస్తే ప్రార్థన చేసింది. అయ్యగారు 5 గంటలకు వస్తాడు, అప్పుడు వచ్చిన తర్వాత ఫోన్ చేయమని చెప్పిండు. చెప్తే అప్పుడు అమ్మగారు చేసిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత మంచిగా ఉన్నా. తర్వాత మీరు వచ్చిన తర్వాత పాస్టర్ గారు వచ్చిన తర్వాత ఫోన్ చేయమని చెప్పింది 5 గంటలకు. 5 గంటలకు చేస్తే లిఫ్ట్ చేయలేదు. 7 o'clock మాట్లాడినా తమరితో. తమరే మాట్లాడు సార్ నాతోని. మీరు మాట్లాడిన తర్వాత అప్పుడు మంచిగా ఉన్నది. మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత ఆయాసం వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళిన. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మంచిగా ఉన్నది. మార్నింగ్ వచ్చిన 7 o'clock నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు మంచిగా ఉన్నా నేను. నాకు ఎటువంటి ప్రాబ్లం ఎటువంటిది లేదు. కిడ్నీ ప్రాబ్లం వల్ల డయాలసిస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడే చచ్చిపోతాను అన్నట్టుగా ఫోన్ చేసావు కదా నాకు. అవును. అప్పుడు ఎవరెవరు ఉన్నారు అక్కడ? నేను మా అమ్మ ఇద్దరమే ఉన్నాం ఇంట్లో. ఆమె దగ్గర పెట్టు. అప్పుడు సిచ్యువేషన్ ఏంటమ్మా? ఆయన పరిస్థితి ఏంటి? అప్పుడు చెప్పరాకుండా ఉన్నది సార్. ఏమైంది అప్పుడు? అప్పుడు దమ్ము వచ్చి ఇట్లా ఆయాసం అవుతుంది, నాకు ఎట్లా అవుతుందమ్మా, నాకు బౌలేస్తుందమ్మా, నాకు శరీరం అంతా నొప్పి ఉందమ్మా, నాకు ఏమి నాకు దోస్తలేదమ్మా, నాకు అల్లాడిపోయాడు. అల్లాడిపోతే ఇద్దరం ఏడ్చుకుంటా ఉన్నాము. నీకు ఫోన్ చేసినాక నువ్వు ఏం కాదు బాబు, నీకు మంచిగా అవుతుంది, నీకు నీళ్లు చేతిలో పట్టుకొని ఆ నీళ్ళు అనేది ఇట్లా జిలకరించి నీకు నూనె శరీరం వెళ్ళిపోయిన రుద్ద అని అన్నాక మొత్తం అల్లాడిపోయింది సార్. అల్లాడిపోయి ఎట్నో చేస్తుంటే నాకు భయం అయింది. ఇక ఆ నీళ్లు చల్లి కొన్ని నీళ్ళు తాపినాక ఇక మంచిగా అయింది సార్. నీళ్ళు తాగగానే మరి హాస్పిటల్కి మళ్ళీ ఎందుకు వెళ్ళారు? అది ఆయాసం లేక నాకు భయం అవుతుంది అని చెప్పిండు. మళ్ళీ బయటికి వెళ్ళాగానే నాకు పానం మంచిగా అయిందమ్మా అన్నాడు. ఎంతకైనా కానీ బిడ్డ హాస్పిటల్కి పోయేస్తాం పా అంటే ఒక గ్లూకోజ్ పెట్టిరు సార్. ఒక గ్లూకోజ్ పెట్టినాక ఇక నాకు ఇంటికి పోదాం పైన అంటే ఇక చీకట్లు ఎక్కడ పోతాం బిడ్డ, ఇన్నే వండుకుందామని నైట్ అంతా వండుకొని పొద్దుగాలు వచ్చినాం. శనివారానికి రోజంతా ఎదురు చూసినాం సార్ మేము. శనివారం అంతా ఎదురు చూసి నా కొడుకు కాపాడితే నేను మంచిగా మేము బతకగలుగుతాం దేవుడా. మేము ఆదివారం దాకా మేము ఇందాక వస్తాం. జబ్బులు చూస్తే ఎంత భయంకరంగా ఉన్నాయి. ఆ పిల్లోడి పరిస్థితి ఆ రోజు గిజగిజలు ఆడిపోయి ఇక ప్రాణం పోతుందన్న విధంలో ఫోన్ చేశారు. హాస్పిటల్కి పోకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చావు? మీరు మాట్లాడారు నాతో. ఏమని చెప్పాను? నీకేం కాదు, నువ్వు మంచిగా ఉంటావు, శనివారం నాడు మార్నింగ్ ఇడికి రమ్మని చెప్పేసి అన్నారు 11 o'clock. సరే ఏం కాదు, ఏం చచ్చిపోవు అని కూడా చెప్పారు మీరు. ఏం చచ్చిపోవు, నువ్వు బతికే ఉంటావు అని చెప్పారు. బ్రతికిస్తాను, నువ్వు చావురా బాబు అని చెప్పిన. క్లియర్గా చెప్పిన. ఏం పని చేసుకుంటావు? డ్రైవింగ్ చేస్తా. ఆయన 4 సంవత్సరం బట్టి డయాలసిస్ జరుగుతుంది, వారానికి 3 సార్లు. గజగజలు ఆడిపోతుంది, దమ్ము వచ్చేసింది. నేను బ్రతికిస్తా, నువ్వు సావో ఏంటి ఇదిగోని ప్రార్థన చేసి కాస్త నీళ్ళు జల్లుకోవాలని చెప్పిన. వెంటనే రిలీఫ్ అయిందా? ఏమైనా లేట్ అయిందా? రిలీఫ్ అయింది. అప్పుడు నీ ప్రాణం ఎంత వణుకుతుందంటే అసలు అడుగు మంచంలో నుంచి కూడా లేగలేని పరిస్థితులు ఉన్నావు. ఇప్పుడు తిరుగుతున్నావా? ఇప్పుడు ఈరోజు మార్నింగ్ లేచి అట్లా తిరిగినా సార్. వాస్తవంగా ఇక్కడికి ఇప్పుడు వచ్చావు కదా. వచ్చా. మీ అక్క నావిడి? మా అక్క. నువ్వు చర్చికి వెళ్తావమ్మా? నువ్వు చర్చికి వెళ్ళావు. మరి నీకెట్లా తెలుసా మీదంతా? మా
పోయిన వాళ్ళు ఇక్కడ వచ్చిరంట సారు. ఏ ఊరి మీది? మాది కొత్తపల్లి. ఆ, అయితే మా ఊళ్ళో ఇక పోయిన వాళ్ళు ఇక్కడికి వచ్చిరంట సారు. అదేలే వాళ్ళు చెప్పారా? వాళ్ళు మీరు చచ్చిపోయేవాళ్ళ కాదా? ఏం కాదు సార్, మేము పోలేదు. ఆ? మా తమ్ముడు వెళ్తాడు, నాకన్నా అదే చిన్న మీ మా తమ్ముడు తమ్ముడు వెళ్తాడు. ఏడు వచ్చాడు మరి. రాలే సార్ ఈరోజు. మా తమ్ముడు వెళ్తాడు, నాకన్నా చిన్న ఆయన. నీ పేరు లింగం? లింగం నా పేరు. కారు నడుపుకుంటావు మాలు? మాలు. 4 సంవత్సరాలుగా డయాలసిస్ జరుగుతుంది. 2 years నుంచి జరుగుతుంది సార్. 2 years నుంచి. 2 years నుంచి వారంలో 3 భార్య పిల్లలు ఉన్నారా? ఒక పాప ఒక బాబు. అక్కడ ఎక్కడ వెళ్తున్నావు హాస్పిటల్కి? అది ఓవైసీ హాస్పిటల్. ఓవైసీ. ఇక్కడికి వస్తావా? మాల్ నుంచి ఇక్కడికి వస్తా సార్. 3 వారానికి వారానికి 3 సార్లు. ఈరోజు పొయ్యేది ఉండే సార్, పోదని చెప్పేసి ఇక్కడికి వచ్చేసిన. మంగళవారం, బేస్తవారం, శనివారం 3 రోజులు వెళ్ళాలి అక్కడికి. ఈరోజు పోవద్దని ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన సార్. నీకు నేను ఫోన్లో ప్రార్థన చేశాక నీకు అంటే అంతకుముందుకు ఇప్పుడు ఏంటి మార్పు వచ్చి ఏం మార్పు వచ్చింది నీలో? ఏమన్నా మార్పు వచ్చిందా? నాకు మార్పు వచ్చింది సార్. అదే ఏం మార్పు వచ్చింది? నాకు ధైర్యం అనేది వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యం. ఈ వీడియోలు ఏమైనా చూసావా? చూసిన సార్, చూసిన చాలా సందర్భాలలో పెట్టుకొని నేను యూట్యూబ్ లో పెట్టుకొని కూడా ప్రార్థన కొట్టండి ఒకసారి, ప్రభుని కనపరచండి. ఆమేన్. అక్కడ పెట్టండి. వచ్చేస్తుందిలే, మంచిగా వచ్చేస్తుంది. గొంతుకులు ఆరిపోతుందా? మారిపోతా. నోరు ఆరిపోతుంది. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని శక్తి బిడ్డ మీద దిగొచ్చును కాక. ఆమేన్. వెళ్ళు. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ యొక్క శనివారపు స్వస్థత ప్రార్థన యొక్క ప్రత్యేకత ఏంటంటే గొప్ప అభిషేకం. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాకటం, ఆ అభిషేకములో గొప్ప విడుదల పొందటం వచ్చిన ప్రతి ఒక్కరు కన్నులారా చూస్తున్నారు. రెండవది ఏంటంటే ఇన్సిడెంట్ హీలింగ్స్. అప్పటికప్పుడే స్వస్థత పొంది హ్యాపీగా వెళుచున్నారు. ఎంతో కాలంగా బాధపడుతున్నటువంటి వారు అప్పటికప్పుడే ఇన్సిడెంట్ హీలింగ్స్ ద్వారా స్వస్థత పొంది హ్యాపీగా వెళుచున్నారు. రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా స్వస్థపరచునుగాక. ఆమేన్. శనివారం ప్రార్థనా సమయము ఉదయం 11:30 నుంచి 4 గంటల వరకు. స్థలం యేసు ఆశ్రయపురం గుర్రంగూడ నియర్ ఎల్బీ నగర్. యేసు ఆశ్రయపురం అడ్రస్ కోటి నుండి, జేబిఎస్ నుండి, ఉప్పల్ నుండి, బిహెచ్ఎల్ నుండి 279 బస్సు. యేసు ఆశ్రయపురం గుర్రంగూడకు చేరుకోవడానికి అడ్రస్ ఏంటంటే సిటీ నుండి ఎక్కడి నుంచైనా, ఇమిలిబన్ నుంచి కానీ, సికింద్రాబాద్ నుంచి కానీ, కోటి నుంచి కానీ, ఎక్కడి నుంచైనా ఇబ్రహీంపట్నం వెళ్ళే బస్సు 277, 279. ఈ బస్సు ఎక్కి గుర్రంగూడ అని చెప్తే మన చర్చి గేటు ముందే బస్సు ఆగుతుంది. దయచేసి హైవేలోనే ఎల్బీ నగర్ దగ్గర నుండి 3 కిలోమీటర్లు మెయిన్ రోడ్లో గుర్రంగూడ యేసు ఆశ్రయపురం ఉంటుంది. బస్ స్టాండ్లోనే చర్చి ఆనుకుని గోడ మాత్రమే ఉంటుంది. ఆ గేటు కాడే మీరు దిగొచ్చు. ఎవరిని అడగవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. ఆరాధన సమయములు శనివారం స్వస్థత ప్రార్థన ఉదయం 11:30 నుండి 4 గంటల వరకు స్వస్థత విడుదల ప్రార్థన సమయం. ఇప్పుడు కొంచెం మాట యేసయ్యాను
ఏసయ్యాను ఏసయ్యా వచ్చిందా? చప్పట్లు కొడతాం గట్టిగా. మాటల్లో రావట్లేదు నీకేనా? ఓకే, గొంతు క్యాన్సర్ అండి, గొంతు మాట రావట్లేదు. నువ్వు రోజు ఫోన్ చేస్తావు నువ్వేనా? మేమే ఫోన్ చేస్తాం. నీ గొంతుకు రావాలంతేనా? ఇంకేమైనా రావాలా? ఊపిరి రావట్లేదు. మాట రావాలా? అన్నం కూడా తింటలేదా? ఏం పేరు నీ పేరు? వస్తాను బి పట్టుకో. చాడు చాడు నన్ను చూడు. చాతు మీద నీళ్ళు కొట్టుకో కొట్టుకో. చాలు. హోలీ స్పిరిట్. ఇప్పుడు కొంచెం మాట. యేసయ్యాను ఏసయ్యా. ఇప్పుడు నడుము అంత శక్తి బలం వచ్చింది కదా? శక్తి బలం వచ్చింది కదా? ఇక్కడ ఏదో గుంజింది, ఇప్పుడు అది కూడా పోయిందిగా. అదంతా గుంజి ఇట్లా అయిపోతావు, నువ్వు నడవలేవు. ఇప్పుడు నడిచి చూపించాలిగా. నార్మల్ అయింది, ఆ మాట కూడా వచ్చేస్తుంది. ఈ ప్రార్థన ఈ లోపల మళ్ళీ పిలిపిస్తున్నామండి. ఇప్పుడు నార్మల్ అయిపోయిందా? ఏమన్నా ప్రాబ్లం ఉందా? ఏం లేదా? మాట అంత చిన్న విషయమే, అది కూడా వచ్చేస్తుంది. ఓకేనా? వెళ్ళిపో. ఎట్లా ఉన్నా? సంతోషం ఉందా? సంతోషం. మాట వచ్చేసింది, ఇగో చూడండి. సంతోషం ఉందండి. వచ్చింది. ఎవరికి సంతోషం లేదండి? ఏంటండి ఇవిడికి మాట వచ్చింది కదండి, సంతోషం లేదా? ఓకే, ఇట్లా దగ్గర రా. ఈమెకి పూర్తిగా మాట నేను ఇస్తానని మాట ఇచ్చానా? లాస్ట్ మాట వస్తుంది అన్నానా? ఇప్పుడు కొంచెం మాట. యేసయ్యాను ఏసయ్యా. నార్మల్ అయింది, ఆ మాట కూడా వచ్చేస్తుంది. ఈ ప్రార్థన ఈ లోపల మళ్ళీ పిలిపిస్తున్నామండి. ఏసయ్యాను వచ్చిందా? ఇంకా వచ్చేద్ది. అంటే ఇంకా మేము కొంచెం ఆయిల్ వేయాలి నోట్లో, ఏ చేస్తా వచ్చేద్ది. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. మాది ఆంధ్ర అండి, ఈస్ట్ గోదావరి దగ్గర కొత్తపేట అండి. ఆ పాప ఇద్దరు కవల పిల్లలండి. వాళ్ళు ఒక పెద్ద పాప అండి, ఈమె 19 సంవత్సరాలండి. ఇద్దరికని కవలసి మాట అండి. చదువుకునే టైంలో చిన్నగా వచ్చిందండి, ఫిట్స్ అని చిన్నగా వచ్చిందండి. 9th క్లాస్ చదివిన టైంలో ఇంకా వాళ్ళు ఆ పాప గురించి ఇంకా వీళ్ళు బెంగపడి మ్యారేజ్ చేసేస్తే తగ్గిపోతే, పెద్దలు ఉంటారు కదండి, పెద్దోళ్ళు మ్యారేజ్ చేసేస్తే బాగుంటుంది, అది కవర్ అయిపోద్ది అని చెప్పన్నప్పుడు వీళ్ళ దగ్గరోళ్ళు ఇద్దరు అన్నదమ్ములు అయితే వీళ్ళు కొంచెం దగ్గరోళ్ళు అండి. మా తమ్ముడు కొంచెం దగ్గరోళ్ళు. మ్యారేజ్ చేసేసామండి. 19 సంవత్సరాలు పాపలు ఇద్దరు కూడా, 5 సంవత్సరాలు తేడా అండి పుట్టినప్పుడు. అయితే మ్యారేజ్ అయిన తర్వాత అండి 2 సార్లు ఈ పాపకి ప్రెగ్నెంట్ పోయిందండి. అయితే ఏమైందంటే ఆమె సడన్గా బాత్రూంలో పడిపోవడం జరిగిందండి. ఈ ప్రెగ్నెంట్ 6వ నెల అండి. అప్పటికి ప్రెగ్నెంట్ లో పడిపోవడం జరిగితే బాత్రూంలో వీళ్ళ అమ్మగారు ఈయన తీసుకుని హాస్పిటల్ తీసుకెళ్లారండి. తీసుకెళ్తే రాజమండ్రిలో ఆదర్శ హాస్పిటల్ నుండి దానికి తీసుకెళ్లారండి. సీరియస్, ఇక్కడ ఉండాలి అని ఒక 1 వారం రోజులు అక్కడ కొంచెం డబ్బులు బాగా ఎక్కువ, ఒక 10 రోజులు పెట్టండి. ఏమీ తగ్గకుండా ఏం చేశారంటే, ఇది కొంచెం క్రిమేపా తగ్గుతుంది తీసుకుపోండి అంటే, నన్ను రమ్మనంటే వెళ్ళి నేనే తీసుకొచ్చేసానండి. ఇంటికి తీసుకెళ్తేలోకి ఇంకా ఆమె ఇంకా కోమలోకి వెళ్ళిపోయింది. మాకు ఉంటుందండి, ఒక 50 కిలోమీటర్లు ఉంటుందండి మా ఊరికిని, రాజమండ్రికిని. ఆమె బాగా కోమలోకి వెళ్ళిపోతే మళ్ళీ ఆ రోజుకి ఇంకొచ్చి ఏమైనా అయిపోతుందేమని ఇంక ఇంటికాడ ఇంక అలాగే ఉండి మా భార్య వీళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తూ అలాగ ఉండిపోయింది. మల్లాడు సరిగ్గా 10-11ంటికి
అని చెప్పి అందులోకి ఈ లోగోలో మా భార్యని ఈయన్ని మా మా పెద్ద బామ్మర్దిని డైలీ 3,50,000 అవుతుంది, ఉంచుతారా తీసుకుపోతారని. ఇంకా అలాగే ఇంకా ఆక్సిజన్ వెంటిలేటర్ మీద ఉంది కదండి, ఇంకేదో పెట్టేసి బయటకి గంటేసి. డైలీ ఎంత? ఏంటండి? ఒక్క రోజుకి ఎంత? 3,50,000 ఒక్క రోజుకి. ఒక రోజుకి. ఏ హాస్పిటల్ అది? యశోద హాస్పిటల్. ఓకే. 3,50,000 అంటంతో మేమంత తోమస్తపరలం కాదండి, ఏవి లేనంటోళ్ళు. ఇప్పుడు కూడా అందరూ మా ఊరు నుంచి అండి అందరూ కలెక్ట్ చేసి అలా పంపుతున్నారండి డబ్బులు. నాకు దేవుడు ఇప్పుడు ఆ రోజుకి అక్కడ చేర్చిన రోజుకి నేను వచ్చిన రోజుకి ఎన్ని రోజులు ఉంది కోమాలో ఆవిడ? కోమాలో 10 రోజులు 12 రోజుల పైన ఉందండి. 15 రోజులు అని చెప్పారు. 15 రోజులు 15 రోజులు కోమలు ఉంది. అలాగే ఉందండి, మాట అదేమి లేదండి, తిండి లేదండి. పోయిన శనివారం ఈ టైంలో ఏడ్చుకుంటూ వచ్చారు మీరు. అయితే అండి ఏమైందంటే అక్కడ చేర్చేసాం కదండి, చేర్చిన తర్వాత అయ్యగారిది నెంబర్ తీసి నేను ఫోన్ చేశానండి. ఫోన్ చేస్తే ఎవరో ఎత్తారండి, ఇక్కడ పేరు తెలవదు నాకు. ఎత్తిన తర్వాత ఇక్కడ ఎప్పుడూ నాకు తెలవదండి. అవధిలోకి ఆ రోజు ఆదివారం సండే, ఇంకా మా భార్య ఈయన నేను శనివారం అండి, శనివారం అండి, ఇదే రోజు అండి, కరెక్ట్ గా వారం అండి. పోయిన వారానికి ఫోన్ చేసి టక్కమని నేను అంతకు ముందు నుంచే చేస్తున్నానండి. అయితే నాకు ఫోన్లోకి అయ్యగారు అయ్యి దొరుకుతున్నది, ఎలాగేంటి అందులోకి ఇక్కడ అప్పుడు ఆమె చెప్పారండి. చెప్తే ఇలాగని చెప్పి సరే ఇంకేం జరుగుతుంది అయ్యగారు నేను చూస్తున్నాను, నేను నమ్ముతున్నాను అని చెప్పి ఆటో కట్టించుకోనండి వచ్చామండి. ఈ లోగోలో మా బామ్మర్దండి ఇంకా చెప్పలేమంటున్నారు, వచ్చేయండి తిరిగి వచ్చేయండి అన్న. అయినా సరే నేను ఎట్టు పరిస్థితులు వెళ్ళాలి అయ్యగారి దగ్గరికి, ప్రాణం నిలబెడతారు ఆయన. దేవుడి దగ్గరికి వెళ్తే ప్రాణాన్ని ఏమో పాడు చేయరని చెప్పి నేను నమ్మి ఇక్కడ తీసుకొచ్చాను. మా భార్య అందరూ వచ్చేవండి ఈ రోజు. అమ్మాయి ఎక్కడ ఉంది? కోమాలో. అలాగే ఉందండి. ఇంకా డాక్టర్లో ఇంకేం చెప్తారు మీకు తెలంది ఏముందండి, కష్టం ఇలాగలాగని చెప్పి నాతో ఏమని చెప్పారంటే ఇంకా కష్టం కానీ ఒకటి మరి చూద్దారే, మా మీద అయితే భరోసా ఏమి లేదు, మరి మీరు చేయమంటే చేస్తాం, మరి డబ్బులు కూడా ఎక్కువ అవుతాయి అన్నారు. అయినా సరే ఇంకా నేను తెగించి ఏం జరుగుతుందని అయ్యగారి దగ్గరకు వచ్చామండి. ఇదే టైం అవుతుంది అయితే ఇంకా నేనైతే కూర్చోలేదండి ఆ రోజు. ఇలాగా ఇవ్వాలంటే ఒక అరగంట సేపు కూర్చున్నానండి ఆ రోజు. ఇంకా మనసు అది ఇంకా లేదండి, ఇక పోయిందనే నాకు లెక్కండి. అయితే నేను ఇక మీకు ఏదైనా కదలకొస్తే నన్ను తీసుకెళ్ళండి, లేదంటే మీ ఇష్టం అన్నారు. అక్కడ నాకు కొంచెం ఆన్సర్ వచ్చిందండి. వచ్చిన తర్వాత మళ్ళీ అంటనే నేను ఫోన్ చేసి అయ్యగారు నాన్నకు సాయంత్రం తీసుకెళ్తానండి అని చెప్పి ఇలా చెప్పిన తర్వాత అండి అయ్యగారు వచ్చి ప్రార్థన చేశారండి. ప్రార్థన చేసిన తర్వాత నిన్న కూడా కొంచెం కథలకంటే వచ్చింది కానండి, కొంచెం వెంటిలేటర్ల మీదే ఉందండి ఎన్ని రోజులు. ఈ ఏళ్ళ అయితే మొత్తం వెంటిలేటర్లు అవి తీసేసండి. డాక్టర్ గారు పిలిచి ఈరోజు ఈమెని రిలాక్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి, బాగుంది మనిషి. ఆ హాస్పిటల్లో కొద్ది రోజులు మీరు ఏంటంటే ఈ తలలో కొంచెం నరాలు ఉబ్బినాయి అన్నారండి లైట్గా, దాని గురించి మీరు అక్కడ పెడితే రిలాక్స్ అయిపోద్ది, బాగుంటుందని అన్నారండి. ఆ మాట తెలుసుకుని పొద్దున్నే చెప్పారండి 10 గంటలకి. ఇక్కడికి మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి సాక్ష్యం నేనేమనుకున్నానంటే ఈరోజు నేను ఒక్కడే కాదండి సాక్ష్యం చెప్తాం, మా ఊళ్ళో అందరి చేత చెప్పిందారే పాపం తీసుకుని వద్దారని చెప్పి అనుకున్నాను తప్పండి. ఇక్కడికి వద్దులోకి అమ్మగారు అన్నారు ఇప్పుడు సాక్ష్యం చెప్పారని మీరు ఇద్దరు వచ్చారు కదా అని చెప్పిన గురించి మా ఊళ్ళో అందరూ కూడా పాపను కూడా ఇక్కడ తీసుకొస్తానండి. ఇప్పుడు 7వ నెలండి పాపకి, లోపల బేబీ కూడా అంతా బాగుందని అంటున్నారండి. అదే మా సంతోషం అండి. పొద్దున్న నేను చెప్తాను, ఈయన తండ్రి, ఈయనకి 2 పిల్లలు అంటే కవల పిల్లలు అన్నట్టు, వాళ్ళకి 2 పెళ్ళని. ఈ పాప పేరేంటి? ప్రణీత. ఈమె పెద్దది, ఆమె చిన్నది. 3 నెలలు ఆవిడకి ముందు వచ్చింది గర్భం, తర్వాత వచ్చింది. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పిల్లకి ఇప్పుడు 7వ నెల పిల్ల కొడుకు. 7వ నెల పోయిన శనివారం వీళ్ళు ఏడ్చుకుంటా, బట్టలు కాదు కదా ముఖాలు ఇసలు రూపాయలే లేవు ఇలాంటిది. ఏడ్చుకుంటా మొత్తం 3 నలుగురు 5 వచ్చేసారు. అక్కడ విషయం ఏంటంటే ఫిట్స్ వచ్చేస్తుంది అంటున్నారు, ఫిట్స్ వచ్చేస్తుంది. అలాగే 2 కళ్ళు కూడా పోయినాయి. 2 కళ్ళు పోయినాయి, కోమలో ఉంది. లోపల బిడ్డ దేవుని కుర్మటి బాగానే ఉంది. చప్పలు కొట్టండి. నేను ఒకటే చెప్పాను, మీరు వెళ్ళి ప్రార్థన నీళ్ళు చల్లండి, అంతా సెట్ అయిపోతాయి, భయపడక్కర్లేదు. మీకు ఏదైనా ఇంకా అనిపిస్తే నేను ఇంటికి అక్కడికి వస్తానని చెప్పేసి అయిపోయింది. అక్కడితో వెళ్ళిన తర్వాత తెల్లారి కళ్ళు తెరిచిందా? తెరిచిందండి. కళ్ళు తెరిచిందా? ఎన్నో రోజు అది? 3వ రోజు. 3వ రోజు. నేను వచ్చిన తెల్లారా మీరు ఫోన్ చేశారు కదా? 3వ రోజు. 3వ రోజా? ఆ రోజా మీరు వచ్చిన 3వ రోజు కళ్ళు తెరిచింది. చప్పలు కొట్టండి గట్టిగా. ఫిడ్స్ విషయంలో వదిలేయండి, కళ్ళు కూడా వస్తాయి.
రిపోర్ట్లో వాళ్ళు ఏది చెప్పినా మీరు భయపడక్కర్లేదు, అన్ని నార్మల్ వస్తాయి. అన్ని నార్మల్ అన్ని నార్మల్గా వచ్చినాయి. చప్పలు కొట్టండి గట్టిగా. ఏ విషయంలో ఆ బిడ్డకి శోధన లేదు. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే బిడ్డ లోపల బిడ్డ, ఈమె కోమలో ఉంది, లోపల బిడ్డ చక్కగా ఆడుకుంటుంది లోపల. హల్లెలూయా, చక్కగా ఆడుకుంటుంది. ఈ తండ్రి అయితే ఇద్దరు కమల పిల్లలు కదా. ఇప్పుడు నాకు అనిపించింది, ఉట్టి మనిషి అయితే అది వేరే సంగతి, లోపల బిడ్డ కూడా ఉంది, ఈమె అన్కాన్షియస్లో ఉంది. అసలు మామూలు ఏడుపు అదండి వీళ్ళు. అసలు వీళ్ళు ఏడుపులు ఇక ఎక్కడంటే అక్కడ మోకరిచ్చేయటం ఏడుపులు. నేను వెళ్ళి లోపల థియేటర్లోకి ఇట్లా వెళ్ళాను, ఆమె ఆక్సిజన్ మీద పెట్టారు, వెంటిలేటర్ మీదకి వెళ్ళి చూశాను, అంతా బాగుంది, మీరు ఏం భయపడకండి అని వచ్చేసరికి అందరూ ఆ గుమ్మం కాడ బయట మోకాళ్ళ మీద చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నారు. నిజంగా నాకు కూడా చాలా కన్నీరు వచ్చింది, చాలా బాధ అయింది. ఈ బిడ్డ నాకైతే 1% కూడా డిస్టర్బ్ అవ్వదని నాకు 100,000% అనిపించింది. వీళ్ళకి అదే చెప్పాను, అన్నీ నాయే గ్యారంటీలు, ఈ హాస్పిటల్లో తాత్కాలికంగా మీరు పెట్టండి, అన్నీ నేను చూసుకుంటా. అంతేనాయా? అంతేనానా? అసలు ఈయన మొఖంలో కానీ ఆయన మొఖంలో నోరు ఏడుపులు అండి, మామూలు కాదు. మరి దేవుని కురం బట్టి ఆ రోజు రాత్రి కూడా అంతకుముందు ఫుడ్ కూడా లేదు కదా ఆవిడకి. అది దేవుడి కురం బట్టి వాళ్ళు ఏదో లిక్విడ్స్ కూడా ఇస్తున్నారు కదా ఇప్పుడు. తల్లి గాని పిల్ల గాని ఇప్పుడు క్షేమంగా ఉన్నారు, ముఖంలో కాళ్ళు వచ్చింది, బ్లడ్ కూడా ఏదో తక్కువ ఉంది అన్నారు కదా. ఎక్కించినారా ఆ రోజు? ఎప్పుడు నేను వచ్చాక రాకముందా? నిన్న కాక మొన్న ఒకటి ఎక్కించారండి, అంతకుముందు ఎక్కించారు. ఆ రోజు సంగతి చెప్పాలి. మరి దేవుడు నిజంగా ఎంతో గొప్ప కార్యం చేశారు. ఒక 15 అప్పటికైతే ఇప్పుడు ఒక 6-7 కలుపుకుంటే ఇంచుమించు 20 రోజులు. 20 రోజులు ఈ లోపల్లో 15 రోజులుగా వాళ్ళకైతే ఆ పాప మీద 1% కూడా నాకు తెలిసి నమ్మకం అయితే లేదు. లేదు, డాక్టర్లు పక్కన పెట్టండి, వీళ్ళకి కూడా లేదు. మరి అలాంటిది లాస్ట్ సిచ్యువేషన్ లో కూడా వాళ్ళకి ధైర్యం ఇవ్వటం కాదు, అక్కడ ఆత్మలో నేను చూశాను, చాలా హ్యాపీగా ఆ బిడ్డ తల్లి బయటకు వచ్చినట్లు కూడా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో చేతబడులతో దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.